నమో వెంకటేశాయ. తల్లి రుణం తీర్చుకోవాలనుకుంటున్నటువంటి కొడుకు కథ మనం తెలుసుకున్నాం. ఒక ఊర్లో ఒక కుటుంబం నివసిస్తూ ఉంది. ఆ కుటుంబంలో వీరరాఘవుడు అనే ఒక వ్యక్తి తను ఏ పని చేసినా బాగా కలిసి వచ్చి ధనాన్ని బాగానే కూడబెట్టాడు. తను చేసే పొలం పనులు కానీ చిన్న చిన్న వ్యాపారాలు కానీ బాగా కలిసి వచ్చాయి. అటు వ్యాపారానికి వెళ్ళి వచ్చే సమయంలో ఇద్దరు పెద్ద మనుషులు మాట్లాడుకుంటుంటే ఈ విషయం విన్నాడు. పల్లెటూర్లలో చూడండి, ఇప్పుడు కూడా మంచాలు బయట వేసుకొని లేదంటే చెట్టు కింద కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుతుండగా ఇతను విన్నాడు. తల్లి రుణం తీర్చుకోవడం అంత కష్టమా అనుకొని వీరరాఘవుడు తన తల్లి దగ్గరికి 1,00,000 బంగారు నాణాలను తీసుకొని వెళ్ళాడు. అమ్మా, ఇదిగో ఈ మూటలో 1,00,000 బంగారు నాణాలు ఉన్నాయి. ఇవి తీసుకొని నీకు ఎలా కావాలంటే అలా ఖర్చు పెట్టుకో. దీంతో నీ రుణం నాకు తీరిపోతుంది అని అన్నాడు. అప్పుడు తల్లి చిరునవ్వు నవ్వి ఊరికే ఉంది. అప్పుడు వీరరాఘవుడు పదే పదే అదే మాట చెప్పడంతో, వీరరాఘవ, ఈ డబ్బులు నాకు వద్దు, ఒక్కరోజు నాతో గడుపు చాలు అని అనింది. వీరరాఘవుడు తల్లి రుణం తీర్చుకోవాలంటే ఇంత సింపులా? ఒక్కరోజు అమ్మతో గడపడం వల్ల తల్లి రుణం తీరిపోతుందా అని సరే అమ్మా అంటాడు. మొదటి రోజే వీరరాఘవుడు తన తల్లి దగ్గర ఉండడానికి తను పొలం పనులు కానీ వ్యాపార పనులు కానీ అన్నీ ఆ రోజుకు వాయిదా వేసుకొని తన తల్లితో గడపడానికి సిద్ధమయ్యాడు. తన తల్లి కొడుకులు ఇద్దరూ తనకు ఇష్టమైనటువంటి వంటలు చేసుకొని తిని ఆరుబయట మంచాలు వేసుకొని చాలా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజు ఉదయం అంతా గడిచి సాయంకాలం అయింది. వీరరాఘవ, ఈరోజు రాత్రి కూడా నా పక్కలనే నిద్రించు తండ్రి అని ఆ తల్లి అడిగింది. సరే అమ్మా అన్నాడు. వీరరాఘవుడు తన తల్లి పక్కలనే పడుకున్నాడు. వీరరాఘవుడు నిద్రించిన తర్వాత తల్లి నిద్రలేపి, నాయనా, దప్పికేస్తున్నాయి, నీళ్ళు ఇవ్వవా అని అడిగితే వీరరాఘవుడు ఎంతో సంతోషంగా లేచి గ్లాస్తో నీళ్లు తీసుకొని వచ్చి తల్లికి ఇచ్చాడు. ఆ తల్లి 2 గుటికలు తాగి చేయి జారిచ్చింది. ఆ నీళ్లు మంచం మీద పడి పక్కంతా నానిపోయింది. ఏంటమ్మా ఇది అని అడిగితే, నాన్న, చేయి జారిపోయింది అని ఆ తల్లి సమాధానం చెప్పింది. సరే అని వీరరాఘవుడు పడుకొని నిద్రపోతాడు. అలా నిద్రపోతానే మళ్ళీ తల్లి నిద్ర లేపుతుంది. లేపి, నాయనా రాఘవ, కాస్త నీళ్ళు ఇవ్వవా, దప్పిగేస్తున్నాయి అంటుంది. వీరరాఘవుడు చికాగ్గా, ఏందమ్మా, రాత్రి ఏమన్నా పత్తి గింజలు తిన్నావా ఏంటి, నీళ్లు అలా దప్పిగవుతున్నాయి అని లేచిపోయి గ్లాస్తో నీళ్లు తెచ్చిస్తే మళ్ళీ ఆ తల్లి అలాగే చేస్తుంది. పక్క తడిచిపోతుంది. ఏంటమ్మా ఇది అంటే, చీకట్లో కనపరాలేదు తండ్రి అని చెబుతుంది. సరే అని వీరరాఘవుడు తన కోపాన్నంతా అదమాయించుకొని కాసేపు ఆ తడిచిన పక్క పైన నిద్ర పట్టక నిద్ర పడుతుంది. ఆ తరువాత మళ్ళీ తల్లి నిద్ర లేపుతుంది. రాఘవ, నీళ్ళు ఇవ్వవా అని. ఏంటమ్మా, మరీ నీళ్ళు ఇవ్వవా అని నన్ను చంపుకు తింటున్నావు? ఇందుకేనా రాత్రి నా పక్కలో పడుకో నాన్న అని చెప్పావు అని వీరరాఘవుడు కోపంతో వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చి ఇస్తాడు. తెచ్చి ఇచ్చిన తర్వాత ఆ తల్లి మళ్ళీ 2 గుటికలు తాగి మళ్ళీ పక్క తడుపుతుంది. అప్పుడు వీరరాఘవుడు కోపం ఆపుకోలేకపోయాడు. బుద్ధిందా లేదా, ఏంటి ఇలా వేధిస్తున్నావు నన్ను? అందుకేనా నీ మంచం మీద పడుకోమన్నావు అని ఈ తడి బట్టల పైన ఎలా పడుకోవాలి? చూస్తుంటే నీకు కానీ పూర్తిగా పోయిందా ఏంటి? నీకు బుద్ధి ఉందా లేదా అని వీరరాఘవుడు కోపంతో కేకలు వేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ తల్లి, రాఘవ, చాలించు ఆ కేకలు. నా రుణం తీర్చుకోవాలనుకున్నావు కదా. తల్లి రుణం తీర్చుకోవాలంటే నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని జన్మలు ఎత్తి నీవు నిరంతరం సేవ చేసినప్పటికీ తల్లి రుణం తీర్చుకోలేవు. ఎందుకంటావా? నీవు పసిబిడ్డగా ఉన్నప్పుడు రోజు పక్క మీదనే మలమూత్ర విసర్జన చేసేవాడివి. నీ తడి బట్టలను తీసి వేసి నేను నా కొంగు కప్పి నిద్రపుచ్చేదాన్ని. ఇప్పుడంటే డైపర్లు వచ్చాయి. ఒకప్పుడు డైపర్లు లేనప్పుడు ఏం చేసేవారంటే మెత్తని క్లాత్ తీసుకొని పిల్లలకు కట్టేవారు. అది పక్క తడిపినప్పుడు పిల్లలకు ఎక్కడ పేలుతుందో అనేసి తల్లి లేచి అది నువ్వు తడిపిన వైపు నేను పడుకొని నిన్ను పొడిగా ఉన్న వైపు పడుకోబెట్టి నిద్రపుచ్చేదాన్ని. ఇలా 1 రోజు కాదు, 1 వారం కాదు, కొన్ని సంవత్సరాల పాటు నీ అంతట నువ్వే వేరుగా పడుకునే వరకు నేను ప్రతిరోజు అలానే ఎంతో ప్రేమతో సంతోషంగా చేస్తూ ఉండేదాన్ని. కానీ నీవు ఒక్క 2 గ్లాసుల నీళ్లు పక్క తడిపినందుకే కోపం వచ్చి విసుక్కుంటున్నావు. 1 రాత్రికే వీరంగం చేస్తున్నావు అంది తల్లి.
వీరరాఘవుడు సిగ్గుపడి తల్లి పాదాలు పట్టుకొని, అమ్మా, నా కళ్ళు తెరిపించావు. బిడ్డలను కనిపెంచే క్రమంలో తల్లి పడే శ్రమకు, కష్టానికి, సహనానికి బదులు తీర్చుకోవాలనుకున్నది కొన్ని వందల సంవత్సరాలు సేవ చేసినప్పటికీ జరిగే పని కాదు. నీ రుణం చెల్లించడం అసంభవం. నేనే కాదు, లోకంలో ఎవరూ కూడా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేరు అన్నాడు వీరరాఘవుడు.